జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు కరోనా వచ్చింది, నేనుంటే కరోనా వచ్చేదా అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి సార్? కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. కరోనా కంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఇంకా నారా చంద్రబాబు నాయుడు వస్తే చాలు. కరోనా వైరస్ మించిన వైరస్ ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఒక్కడు చాలు. మన ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ దేశాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేయడం ఆయన ఒక్కడు చాలు. అంతర్జాతీయ విపత్తు కరోనా యావత్ భారతదేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ ని స్ఫూర్తిదాయంగా తీసుకొని రెడ్ జోన్, గ్రీన్ జోన్ అండ్ ఆరెంజ్ జోన్ అని చెప్పేసి ఇలాంటి జోన్లు తీసుకొచ్చి కరోనాని విడతల వారీగా దాన్ని సడలించి కరోనాను ఎటువంటి మీరు భయపడమాకండి, అది పెద్ద భయపడాల్సిన అంశం కాదు, ప్యానిక్ అవ్వమాకండి, ఎవరు భయపడొద్దు, మేము అందుబాటులో ఉన్నాం, మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పేసి కరోనా బాధితుల పట్ల, రోగుల పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళ ఆరోగ్య పట్ల శ్రద్ధ చూపిస్తూ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఏకచక్రాధిపత్యంగా 5 సంవత్సరాలు అత్యంత విజయవంతంగా పరిపాలించిన ధైర్యశాలి గనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ముగ్గురు కలిశారు. ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని? ఏం పీకారండి రాష్ట్రాన్ని? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి అమరావతి అంటున్నారు కదా, దాని మీద మీరు ఏం చెప్తారు సార్? మావిగన్ అనే ఆ పేరు ప్రస్తావించిన మరుసటి క్షణం చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. మావిగన్ అనే ఆ మూడు అక్షరాలు చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతాయంటానికి నిజంగా ఆయన పదే ఏ మీటింగ్ పెట్టినా, ఏ సభ పెట్టినా ఆ సభలో ఈ మావిగన్ ప్రస్తావన లేకపోయినా కావాలని మరి మావిగన్ నేను అమరావతి చేశాను, నేను సిఆర్డిఐ ఇది మావిగనే, ఇది అమరావతిలో కట్టడాలు, చంద్రమండలం కట్టడాలు రెండు ఒకటే. చంద్రమండలంలో 1000 అంతస్తులు బిల్డింగ్ కట్టారండి. మీరు వెళ్తారా? మీరు వెళ్ళగలరా? అమరావతి కూడా రేపు అంతే. చంద్రమండలంలో కట్టడాలు, అమరావతిలో కట్టడాలు రెండు ఒకటే. అమరావతి అనేది కేవలం చంద్రబాబు నాయుడు బినామీల కోసం, చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల కోసం కడుతున్న అదొక రియల్ ఎస్టేట్ బిల్డింగ్లు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి సంబంధం లేదు. రేపు అమరావతి కట్టిన తర్వాత చుట్టూ చైనా లాంటి ఫెన్సింగ్ కూడా కట్టించి ఎవరు కూడా ఆ గేట్ దాటి వెళ్ళాలంటే మినిమం అర్హత ఉండాలనే ఒక ప్రతిపాదన తీసుకొచ్చి దాంట్లో ఎంటర్ చేస్తారు. కానీ మావిగను ఇది ప్రజల రాజధాని. ఇక్కడ మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు వేసుకుని విజయవాడ మొత్తం ఈ ప్రాంతాల మొత్తం తీర ప్రాంతం మొత్తం ఎయిర్పోర్ట్లు, రైల్వే జోన్లు ఇవన్నీ ఉన్న ఈ ప్రాంతం నిజంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడుగా నిజంగా ఒక సవాలు విసిరారు. ఇదే రెఫరెండంగా తీసుకుందాము, మావిగన్ మాది, మీది అమరావతి, ఈ రెఫరెండంగా తీసుకుని రేపు ఎన్నికలకు వెళ్దాం, మేమో తేల్చుకుందాం. చాలా నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ మావిగన్ ప్రస్తావన మచిలీపట్నం అయితే ప్రజలైతే ఏంటి, విజయవాడ ప్రజలు, గుంటూరు ప్రజలు, ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు సుమారుగా ఒక 8 జిల్లాల ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ మావిగన్ ప్రస్తావనకి నిజంగా హ్యాట్సాప్ చేస్తున్నారు, సెల్యూట్ చేస్తున్నారు.